డే 14 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. సో గాయస్, ఈ పోజింగ్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఈరోజు మనది బ్యాక్ అండ్ బైసెప్స్. సో బ్యాక్లో వచ్చేసి మనం 6 వేరియేషన్లు అయితే కొట్టినాం. సో ఈ 6 వేరియేషన్లు అయితే బుర్రపాడు ఉంటాయి ఏకదం. సో డైరెక్ట్గా మనం వర్కౌట్లకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం బార్బల్ రోయింగ్ అయితే కొట్టేసినాం 3 సెట్స్. అట్లా బార్బల్ రోయింగ్ అయిపోయిందో లేదో సీదా మనం వీ పుల్ డౌన్ అయితే కొట్టి పడేసినాం సెకండ్ వేరియేషన్లోనే. సో యాజ్ యూజువల్ ఇది బి మనం 3 సెట్స్ అయితే కొట్టినాం. సో గాయస్, అందరికి ఒక రిక్వెస్ట్, ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి. చెలుగా మన వర్కౌట్ల థర్డ్ వేరియేషన్ వచ్చేసి మెషిన్ మీద అయితే మనం రోయింగ్ అయితే కొట్టేసినాం. ఇక మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సింగిల్ డీతోని కేబుల్ పుల్ డౌన్ అయితే కొట్టేసినాం. ఇది బి యాజ్ యూజువల్ 3 సెట్స్ టిల్ ఫెయిల్యూర్ అయితే కొట్టేసినాం. ఫుల్ స్ట్రెచ్తోనైతే కొట్టాలి ఇది. సో ఈరోజు అయితే మెయిన్గా మనం అయితే లోవర్ బ్యాక్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అందుకే ఈ వేరియేషన్లో సెలెక్ట్ చేసిన. సో సీటెడ్ కేబుల్ కొట్టిన, బట్ సిట్టింగ్ పొజిషన్లో అయితే కొట్టలేదు, స్టాండింగ్ పొజిషన్లో అయితే కొట్టిన. ఫుల్ స్ట్రెచ్ ఇచ్చిన బాడీకి ఎక్దమ్ లూజ్ ఇడిచేటప్పుడు. సారీ, ఇదైతే మనం వీ హ్యాండిల్తో పర్ఫామ్ చేసినాం, అది నేను మెన్షన్ చేయలేదు. సో దాని తర్వాత ఫినిషింగ్ వేరియేషన్ వచ్చేసి స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్ రోప్తో అయితే కొట్టినాం. ఇది మనం సిట్టింగ్ పొజిషన్లో కొట్టినాం. ఈ వేరియేషన్ కొట్టేటప్పుడు ఫుల్ స్ట్రెచ్ ఇచ్చినాం బాడీ. ఇక మన ఫినిషింగ్ వర్కౌట్స్ వచ్చేసి బైసప్ కొట్టినాం, దానిలో జిగ్జాగ్ కల్స్ అయితే కొట్టేసినాం. సో జిగ్జాగ్ కల్స్ కొట్టేటప్పుడు అయితే మన బైసప్ మీద మంచి ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఈ వర్కౌట్స్ అయితే మనం స్కిప్ చేయొద్దు. ఇక సీదా మనం పోజింగ్కి అయితే వచ్చేసినాం. డబుల్ ఫ్రంట్ బైసప్ పోజింగ్ ఇచ్చేసినాం. దాని తర్వాత చూసుకోండి నెక్స్ట్ పోజింగ్ అనేది సింగిల్ బైసప్ పోజింగ్ అయితే ఇచ్చేసినాం. పోజింగ్ బి జర ప్రాక్టీస్ చేసేది ఉంది మనం. ఇక ముందు ఇంకా మంచి పోజింగ్లతో అయితే ఇచ్చేస్తాం. దాని తర్వాత బ్యాక్ పోజ్ అయితే ఇచ్చేసి మన వీడియోని కథం బట్టి ఇచ్చేసినాం.